ఆత్రేయపురంలో కేరళ తరహా అందాలు ప్రతిబింబించేలా కోనసీమ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటకుల దృష్టికి తీసుకెళ్లడం కోసం డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, ముగ్గుల పోటీలు, గాలిపటల పోటీలు నిర్వహిస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అన్నారు. శనివారం ఆత్రేయపురంలో జరిగిన పోటీలకు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత ఏడాది కన్నా పెద్ద ఎత్తున పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆత్రేయపురంలో తాడిపొడి లొల్లలాకుల వద్ద సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ అసోసియేషన్, రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. గోదావరి, వశిష్ఠ నదుల మధ్యలో ఉన్న ఈ ప్రాంతంలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం పరంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తామన్నారు. మహిళలు, పిల్లలు అందరూ పాల్గొనేలా ఆత్రేయపురం ఉత్సవంలో జరిపిస్తామన్నారు. లొల్లలాకుల వద్ద ఆత్రేయపురం పూతరేకులు, పచ్చళ్ళు, పిచ్చుక గుళ్ళు, పాలకోవా, మామిడి తాండ్ర మొదలైన స్థానిక రుచులతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు. ప్రఖ్యాత కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయ కేంద్రంగా టెంపుల్ టూరిజం అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, ఆకుల రామకృష్ణ, ముదునూరి వెంకటరాజు, గబ్బర్ సింగ్, కూసంపూడి రామకృష్ణంరాజు, చిలుమూరి సతీష్ రాజు తదితర కూటమి నాయకులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. ఆత్రేయపురం తాడిపొడి లొల్లలాకుల వద్ద సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో, రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జనవరి 11, 12, 13 తేదీల్లో డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానికి నాందిగా ఈనాడు కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని చేశాం. గత సంవత్సరం ఇదే ప్రాంతంలో పెద్ద ఎత్తున డ్రాగన్ పడవల పోటీలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నాయి. కేరళను మించిన అందాలు ఉన్నటువంటి కోనసీమ ప్రాంతంలో ఈ అందాలు ఈ విధంగా ఉన్నాయా? పడవల పోటీలు కోనసీమ ప్రాంతంలో, ఆత్రేయపురం ప్రాంతంలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని ప్రజలందరినీ కూడా ఆశ్చర్యపరిచేలా వారు ఒక్కసారిగా పడవల పోటీలు కోనసీమలో అనా జరుగుతున్నాయా అనే గుర్తింపుని, కీర్తిని తెచ్చిపెట్టాయి. ఆ స్ఫూర్తితో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నటువంటి ఆత్రేయపురం మండలంలో ఈ గోదావరి ట్రోఫీ పోటీలు సర్ ఆర్థర్ కాటన్ పేరు మీదుగా వారి యొక్క గోదావరి ప్రాంతం, గౌతమి, వశిష్ఠ నదుల మధ్య ఉన్న ఈ ప్రాంతంలో ఈ పడవల పోటీలు ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందడం కోసం ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ వంటకాలైనటువంటి ఆత్రేయపురం పూతరేకులు, పచ్చళ్ళు, మామిడి తాండ్ర లేదా కాజాలు, పిచ్చుగోళ్ళు, పాలకోవా వంటి ఉత్పత్తులు కూడా ఒక గుర్తింపును వచ్చి ఇక్కడ ప్రజలందరికీ జీవనోపాధి కలిగే విధంగా టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధి చెందాలి. కోనసీమలో కూడా అందాలు ఉన్నాయి. పర్యాటకంగా ఈ ప్రాంతంలో ఎంతో ప్రజలందరూ చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయని తెలియజేయడం కోసం, ఒక ప్రత్యేక గుర్తింపు కోసం లొల్లలాకుల ప్రాంతాన్ని కూడా రేపు ఒక ఆత్రేయపురం ఉత్సవం పేరిట ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. రాత్రి వేళలో కాలేజీ గ్రౌండ్ లో చక్కటి సాంస్కృతిక వినోదభరితమైన కార్యక్రమాలు, సెలబ్రిటీలు తీసుకొచ్చి సహరీ బ్యాండ్ కానీ లేదా సినీ ఆర్కెస్ట్రాలు కానీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ జరగబోయే 11, 12, 13 తేదీల్లో డ్వాక్రా మహిళలు తయారు చేసినటువంటి ఉత్పత్తులన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్ కమ్ సేల్ కింద ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతోంది. కోనసీమ ఈ లొల్లలాకుల యొక్క ప్రాంతంలో అనేది తెలియజేస్తూ డ్రాగన్ పడవల పోటీలు జాతీయ స్థాయిలో వారందరూ కూడా వచ్చి పాలు పంచుకుంటున్నారు. కేరళ నుంచి, ఢిల్లీ నుంచి, అస్సాం నుంచి, ఇతర అనేక ప్రాంతాల నుంచి జాతీయ స్థాయిలో స్విమ్మర్స్ కానీ, డ్రాగన్ పడవల పోటీలో పాలు పంచుకునే వారు కానీ వస్తూ ఉన్నారు. వారందరూ కూడా రిజిస్టర్ చేయించుకున్నారు. ఒక పెద్ద స్థాయిలో, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఆత్రేయపురం మండలానికి, కొత్తపేట నియోజకవర్గానికి పేరు వచ్చే విధంగా ఆత్రేయపురం ఉత్సవం పేరిట ఈ పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. దానికి అందరూ కూడా అన్ని సన్నాహాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. భారీ ఎత్తున జరగబోతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు విజయవంతం చేయబోతారనేది ఆశిస్తూ దీనికి సహకరిస్తున్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారు, అధికారులు, టూరిజం శాఖ అధికారులు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, మా ఎన్డీఏ కూటమి నేతలు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు ఏబీలు రిలీజ్ చేసాం, లేదా లోగో రిలీజ్ చేసాం,
లేదా ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఈ యొక్క కట్టెన్ రైజిన కార్యక్రమం ఎంత విజయవంతమైందంటే రేపు అసలు కార్యక్రమం రేపు 3 రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలియజేసుకుంటూ దాని సహకారాన్ని అందరినీ ఇక్కడ సహకరించుకోవాల్సిందిగా కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా కోరుకుంటూ ఉన్నాను. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతను మేమందరం